Good morning. So previous we have covered just a definition of armature reaction. Right. So what is the phenomenon of armature reaction? Effects of armature reaction, right? So in this class we are going to discuss about deeply about armature reaction and effect of armature reaction on conductors and the magnetization and cross magnetization, demagnetization and cross magnetization of conductors due to armature reaction. Okay, so what is meant by demagnetization and cross magnetization also we are covered in this topic. Okay, so and also calculation of demagnetizing and cross magnetizing ampere turns. Actually it is required to calculate that ampere turns. Okay, that's why we go for in this topic also. Okay, so today very important class. So what is meant by armature reaction? Already we have covered. So what is meant by armature reaction? So the effect of armature flux on main flux is called armature reaction, right? Nothing but what is meant by armature flux and main flux another. What is meant by armature flux and so how the armature flux is produced? So when the current passes through the armature conductors, some flux is produced in the armature conductors. Okay, na? Any concept is which is very clear. ఏ వైండింగ్ లోకైనా సరే ఏ కండక్టర్ లోకైనా సరే కరెంట్ పాస్ చేసావు అంటే it should be a magnet la form అయిపోయింది and then it forms it produces some flux, okay, from north pole to south pole, right? It is very clear, right? మీరు ఆ ఎక్స్పెరిమెంట్ కూడా చేసుకోవచ్చు. ఇలా హౌస్ లో ఉన్నారు కాబట్టి ఒక వైర్ తీసేసుకొని ఒక వైర్ ని మీరు ఏదో ఒక పార్టికల్ కి ఊండ్ చేసేసేయండి. ఊండ్ చేసేసి సప్లై ఇవ్వండి. సో సప్లై ఇస్తే కంపల్సరీగా ఇట్ ప్రొడ్యూసెస్ సమ్ ఫ్లక్స్. ఇఫ్ యూ ప్లేస్ ఏ ఐరన్ పీస్ నియర్ బై దట్, సో ఇట్ విల్ బి అట్రాక్ట్. ఓకే, రైట్? సో యూ కెన్ సే దట్ ఇట్ ఈస్ ఎ మ్యాగ్నెట్, అవునా కదా, రైట్? సో సేమ్ అదే చెప్తున్నాను అక్కడ. మన మెయిన్ కన్స్ట్రక్షన్ లో మనకి మెయిన్ గా 2 parts ఉన్నాయి. ఫస్ట్ వన్ ఇస్ ఫీల్డ్ వైండింగ్ అండ్ సెకండ్ వన్ ఇస్ ఆర్మేచర్ వైండింగ్. ఫీల్డ్ వైండింగ్ ప్రొడ్యూసెస్ ద ఫ్లక్స్. ఆర్మేచర్ వైండింగ్ ఏంటమ్మా, ఆ ఫ్లక్స్ వెళ్ళి ఆర్మేచర్ వైండింగ్స్ కి టచ్ అవటం వల్ల, ఆర్మేచర్ వైండింగ్స్ ఆర్ కండక్టర్స్, సమ్ ఈఎంఎఫ్ ఈజ్ ఇండ్యూస్డ్ ఇన్ దట్ కండక్టర్స్. ఇది మన యాక్చువల్ కాన్సెప్ట్. ఇన్ దట్ ప్రాసెస్ మనకేంటంటే దేర్ ఆర్ సమ్ లాసెస్ టేక్స్ ప్లేస్. ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్మేచర్ రియాక్షన్ అండ్ సెకండ్ ఏంటంటే ఆర్మేచర్ డ్రాప్ అని చెప్పాను. ఏంటి క్యారెక్టరిస్టిక్స్ మనం డ్రా చేసేటప్పుడు ఏంటంటే నేను చిన్న క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేశాను. ఇలాగా ఒకనా లోడ్ క్యారెక్టరిస్టిక్స్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ క్యారెక్టరిస్టిక్స్ డ్రా చేసినప్పుడు ఏంటంటే స్ట్రైట్ గా ఉండకుండా సమ్ డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చినాయి. ఆధార్ సమ్ డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చినాయి. సో ఈ డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ బికాస్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ అని చెప్పాను. దిస్ డ్రూపింగ్ క్యారెక్టరిస్టిక్స్ బికాస్ ఆఫ్ ఆర్మేచర్ డ్రాప్ అని చెప్పాను, అవునా? సో దట్ ఈస్ వోల్టేజ్ వర్సెస్ కరెంట్. దట్ ఈస్ నథింగ్ బట్ ఇంటర్నల్, దట్ ఈస్ ఈ వర్సెస్ ఐఏ. ఓకేనా? డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ రాశాను, అవునా కదా? సో దిస్ ఎఫెక్ట్, దిస్ డ్రాప్ బికాస్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ అని చెప్పాను. హౌ ద ఆర్మేచర్ రియాక్షన్ ఫార్మ్స్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం ఇక్కడ. ఓకే, సో చెప్పాను ఫీల్డ్ వైండింగ్ లో సమ్ ఫ్లక్స్ పాస్ అవుతుంది. ఆర్మేచర్ వైండింగ్ లో కూడా సమ్ ఫ్లక్స్ పాస్ అవుతుంది. అందుకని సార్ ఫీల్డ్ వైండింగ్ లో కదా ఆ ఫ్లక్స్ వెళ్ళి కండక్టర్ టచ్ అయ్యేది, అక్కడ కదా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వాల్సింది. మళ్ళీ ఆర్మేచర్ లో ఫ్లక్స్ ఎందుకు వస్తుంది అంటే కంపల్సరీ, ఎందుకంటే నువ్వు ఈఎంఎఫ్ ఇండ్యూస్ చేసిన తర్వాత మన కాన్సెప్ట్ ఏంది,
ఫీల్డ్ వైండింగ్, అవునా? షంట్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను, ఇది ఆర్మేచర్ వైండింగ్ అని చెప్పాను. సో నువ్వు లోడ్ కనెక్ట్ చేసావు, లోడ్ కనెక్ట్ చేయకపోతే నో ప్రాబ్లం, ఓకేనా, నీకు ఆర్మేచర్ రియాక్షన్ ప్రాబ్లం రాదు. లోడ్ కనెక్ట్ చేసావు, లోడ్ కనెక్ట్ చేసినప్పుడు కంపల్సరీగా మనకి ఏమవుతుంది ఇక్కడ, ఈ ఫ్యాన్ అనుకుందాం, ఫ్యాన్ ఆన్ చేసావు, ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత కరెంట్ కావాలి, కరెంట్ రావాలంటే ఈ జనరేటర్ నుంచి కదా కావాల్సింది, ఈ జనరేటర్ లో ఆర్మేచర్ వైండింగ్ ఉంటుంది, అవునా కదా? సో ఆర్మేచర్ వైండింగ్ ఉందంటే దీనిలోంచి కరెంట్ పాస్ అయ్యి ఇలా రావాల్సిందే కదా ఆర్మేచర్ కరెంట్ అనేది. సో ఇట్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్, ఓకేనా? సో ఈ ఆర్మేచర్ కరెంటు పాస్ అవుతుంది అంటే ఈ వైండింగ్ లో పాస్ అయితేనే కదా. సో ఈ వైండింగ్ లో పాస్ అయ్యే కరెంటు ప్రొడ్యూసెస్ సమ్ ఫ్లక్స్, ఓకేనా? ఆ ఫ్లక్స్ ఇక్కడ ఆల్రెడీ సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ చేస్తున్నాం కదా, ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాం, టు ఇండ్యూస్ ద ఈఎంఎఫ్. ఈ ఫ్లక్స్ వెళ్ళి ఆ ఫ్లక్స్ ని ఎఫెక్ట్ చూపించింది అనమాట. ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ ఫ్లక్స్ ఆన్ మెయిన్ ఫ్లక్స్ ఈజ్ కాల్డ్ ఆర్మేచర్ రియాక్షన్ సింప్లీ. ఓకే, అది ఒక్కటి గుర్తుపెట్టుకొని చాలు. ఓకే, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఐ రిపీటెడ్ ఇట్. ఓకే, రైట్, జస్ట్ ప్రీవియస్ క్లాస్ అది నేను చెప్పింది. అండ్ ఆల్సో ఏంటంటే ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటంటే సమ్ అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని కూడా చెప్పాను, బట్ ఇంకా క్లియర్గా నేను చెప్తాను ఇక్కడ ఇన్ దిస్ క్లాస్ ఆల్సో. రైట్, వాట్ ఈస్ మీన్ బై ఎంఎన్ఏ అండ్ జిఎన్ఏ అని చెప్పాడు, ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఏంటంటే వచ్చిన డెఫినేషన్ మళ్ళీ చెప్తాను, ద ఆర్మేచర్ రియాక్షన్. సో ద ఎఫెక్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ ఈజ్ ఇల్లుస్ట్రేటెడ్ ఇన్ ద ఫిగర్. యాక్చువల్ చూపిస్తాను ఇక్కడ, జస్ట్ ఒక 1 minute కవర్. కన్సిడర్ నో కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ త్రూ ద ఆర్మేచర్ కండక్టర్స్. మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తాను, జాగ్రత్త చూడమ్మా. ఆర్మేచర్ కరెంట్ ఫ్లో అవ్వట్లేదు, నేను డయాగ్రామ్ డ్రా చేస్తాను, అప్పుడు మీకు ఏమైనా అర్థం అవ్వచ్చు అని చూస్తాను. ఒకసారి చూడండి. లెట్ us say దిస్ ఇస్ షంట్ జనరేటర్, ఓకేనా? సో ఇది లోడ్ కనెక్ట్ చేయలేదు, ఓకేనా? లోడ్ కనెక్ట్ చేయకపోతే ఏమైంది, కరెంట్ ఆర్మేచర్ లోంచి కరెంట్ అవసరం లేదు కదా నాకు, ఓకేనా? సో ఆ కండిషన్ వీడు తీసుకున్నాడు ఇక్కడ, లోడ్ కనెక్ట్ చేయలేదు. ఓకే, కన్సిడర్ నో కరెంట్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ ద ఆర్మేచర్ కరెంట్ కండక్టర్స్ అండ్ ఓన్లీ ఫీల్డ్ వైండింగ్ ఈజ్ ఎనర్జైజ్డ్. ఫీల్డ్ వైండింగ్ ఎనర్జైజ్ చేశాను. In this case, magnetic flux of lines you are uniform and symmetrical to the polar axis. Okay na? That is called ఏంటంటే magnetic neutral axis అంటాడు, ఓకేనా? coincides the geometrical neutral axis. సో ఎంఎన్ఏ అండ్ జిఎన్ఏ అన్నాడు. అంటే ఏంటంటే వచ్చిన డయాగ్రామ్ చూపిస్తాను చూడమ్మా. దిస్ ఇస్ ద టూ పోల్ జనరేటర్ తీసుకున్నాను. టూ పోల్ అది బట్టి నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ డయాగ్రామ్ తీసుకున్నాను. ఈ నార్త్ పోల్ సౌత్ పోల్ డయాగ్రామ్ లో ఏంటంటే సింపుల్ జాగ్రత్తగా వినండి. దిస్ ఏ మ్యాగ్నెట్, ఓకే, మన దగ్గర అయస్కాంతం ఉంది అనుకున్నాం, ఓకేనా? సో నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి సమ్ ఫ్లక్స్ పాస్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రో మ్యాగ్నెట్, ఎందుకంటే ఫీల్డ్ వైండింగ్ కదా. ఈ ఫీల్డ్ వైండింగ్ లో మనం ఇక్కడ ఫీల్డ్ వైండింగ్ ప్లేస్ చేశాను. కరెంట్ పాస్ చేస్తే ఏమైంది, సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి పాస్ అవుతుంది ఇక్కడ, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆర్మేచర్, ఇదంతా ఆర్మేచర్ అంటే నేను అక్కడ బ్రషెస్ మెయింటైన్ చేయలేదు అనుకోమా, కానీ దిస్ ఇస్ ద బ్రషెస్ అనుకుందాం. ఈ ఆర్మేచర్ లో కరెంట్ పాస్ అవ్వట్లా, అంటే ఎందుకు పాస్ అవ్వట్లేదు, లోడ్ కనెక్ట్ చేయలేదు. లోడ్ కనెక్ట్ చేస్తేనే కదా కరెంట్ ఇక్కడ నుంచి ఫ్లో అయ్యేది. సో ఈ యాక్సిస్ చూసారా, దిస్ యాక్సిస్ ఇస్ ఫిక్స్డ్ ఫర్ జిఎన్ఏ. అంటే ఏంటంటే జియోమెట్రికల్లీ న్యూట్రల్ యాక్సిస్, జియోమెట్రిక్ న్యూట్రల్ యాక్సిస్ అని చెప్తాడు, ఓకేనా? ఇట్ ఈస్ ఫిక్స్డ్. ఇది జిఎన్ఏ, ద పొజిషన్ ఆఫ్ జిఎన్ఏ ఇస్ ఫిక్స్, ఓకేనా? దాన్ని ఆ యాక్సిస్ ఏమంటాడు అంటే జిఎన్ఏ అంటాడు, జియోమెట్రిక్ న్యూట్రల్ యాక్సిస్, ఓకేనా? న్యూ టర్మ్స్ విల్ ఎగ్జిస్ట్, జాగ్రత్త చూడండి. అండ్ ఫస్ట్ టర్మ్ ఏం చెప్పాను, ఓన్లీ అంటే నో లోడ్ కండిషన్ లో నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి ఫీల్డ్ ఫ్లక్స్ పాస్ అవుతుంది, అంటే దీన్నే మెయిన్ ఫ్లక్స్ అని చెప్పు, మెయిన్ ఫీల్డ్ ఫ్లక్స్ అన్నాడు. ఇప్పుడు నేనేం చేస్తానంటే మెయిన్ ఫ్లక్స్ ఆపేసాను, అంటే కామ్గా ఉంది అనుకుందాం, కరెంట్ పాస్ అవుతుంది ఏంటి, ఆర్మేచర్ లో. ఈ ఆర్మేచర్ కండక్టర్స్ ఉన్నాయి కదా, ఇవి దిస్ ఆర్ ద ఆర్మేచర్ కండక్టర్స్, ఓకేనా? ఈ ఆర్మేచర్ కండక్టర్స్ తో కరెంట్ పాస్ అయినప్పుడు సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ ఏంటమ్మా, ఈ డైరెక్షన్ లో ఉంటుంది, ఇదిగోండి కిందకి, ఓకేనా? ఇలా పాస్ అవుతుంది, ఇలా ఈ డైరెక్షన్ లో పాస్ అవుతుంది మనకి, ఓకేనా? దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ఆర్మేచర్ ఫ్లక్స్. ఓకే, ఈ టైంలో కూడా ఈ రెండు కంబైన్ చేశాను, అంటే ఈ రెండు అంటే ఫీల్డ్ ఫ్లక్స్ పాస్ అవుతుంది, ఆర్మేచర్ ఫ్లక్స్, రెండు కంబైన్ చేస్తే వచ్చే డయాగ్రామ్ ఇది, ఓకేనా? సో అప్పుడు ఏమైంది, లాస్ట్ క్లాస్ నేను ఈ పాయింట్ కూడా చెప్పాను మీకు, ఒకసారి చిన్న డయాగ్రామ్ ఇంకా క్లియర్ గా ఉంది అక్కడ, ఓకేనా? చూపిస్తాను చూడండి. ఈ ఫ్లక్స్, ఇదేమో ఫీల్డ్ ఫ్లక్స్, ఇదేమో ఆర్మేచర్ ఫ్లక్స్ అని చెప్పాను. ఈ రెండు కంబైన్ చేసి వచ్చే డయాగ్రామ్ ఇదని చెప్పాను, F3 అన్నాను, 5-3, అవునా?
సో యాక్చువల్గా ఇక్కడ చూడండి అమ్మా, డైరెక్షన్ ఆఫ్ ఫ్లక్స్ ఏముంది మనకి, డౌన్ వర్డ్స్ ఉంది అవునా, డౌన్ వర్డ్స్ ఇక్కడ మనకు ఉంది, ఇక్కడ ఇలా ఉంది. ఇదేమో ఈ ఫ్లక్స్ ఏమో అప్ వర్డ్స్ ఉంది ఇక్కడ అవునా. సో రెండు కంబైన్ చేస్తే మనకి ఏమైంది ఇక్కడ అంటే ఈ ఫ్లక్స్ ఇక్కడ టచ్ అయితే ఏమైంది మనకి డౌన్ వర్డ్స్ వస్తుంది అంతేనా కదా. ఇక్కడ డౌన్ వర్డ్స్ వస్తుంది, ఇక్కడ డౌన్ వర్డ్స్ వస్తుంది. మెయిన్ ఫ్లక్స్ ఇది, నేను రెడ్ మార్కులు వచ్చేసి మెయిన్ ఫ్లక్స్. ఈ ఫ్లక్స్ ఏమో అప్వర్డ్కి వెళ్తుంది ఇక్కడ, అంటే ఏ అనే పాయింట్ దగ్గర ఈ మెయిన్ ఫ్లక్స్ అనేది ఏంటో సారీ ఆర్మేచర్ ఫ్లక్స్ ఏంటో అప్వర్డ్ వెళ్తుంది. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ ఫ్లక్స్ రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉన్నాయి కాబట్టి ఏమైంది డిమాగ్నటైజేషన్, అంటే మ్యాగ్నటైజేషన్ తగ్గిపోయి ఆ ఫ్లక్స్ అనేది రెడ్యూస్ అయిపోయింది. నెట్ ఫ్లక్స్ అవునా కదా, నెట్ ఫ్లక్స్ రెడ్యూస్ అవడం వల్ల ఇదిగోనమ్మా ఇది లీడింగ్ పోల్ అంటాడు. దిస్ ఈజ్ నథింగ్ బట్ లీడింగ్ పోల్ అండ్ దిస్ ఈజ్ టైలింగ్ పోల్, తోక. ఓకే, ఇదేమో స్టార్టింగ్ అండ్ అది మేము ఎండింగ్ అనుకున్నాం, అంటే లీడింగ్ పోల్ అండ్ టైలింగ్ పోల్. ఓకేనా. సో ఈ పోల్ దగ్గర మనకి ఏమైంది డిమాగ్నటైజేషన్, ఫ్లక్స్ తగ్గిపోయింది. ఇక్కడేమో ఇక్కడ చూడండి ఈ ఫ్లక్స్ ఈ సేమ్ డైరెక్షన్ లో ఉంది, ఆర్మేచర్ ఫ్లక్స్ కూడా సేమ్ డైరెక్షన్ లో ఉంది, చూడండి కిందకే ఉంది డౌన్ వర్డ్స్ అవునా. సో ఇక్కడేమో టైలింగ్ దగ్గరేమో ఫ్లక్స్ ఇంక్రీజ్ లో ఉంది. సో ఈ రెండు ఫ్లక్సెస్ ఏమైందంటే ఇక్కడ యూనిఫామ్ గా రావట్లా అవునా. ఈ ఆర్మేచర్ కండక్టర్స్ మీద నాకు ఏంటంటే నెట్ ఫ్లక్స్ అనేది రావట్లా క్లియర్ గా, అందుకేంటంటే మనకి ఒక డిస్టార్షన్ జరుగుతున్నాయి. సో దట్ ఈస్ క్లియర్లీ ఎలా చేద్దాం ఎలా అనేది ఇక్కడ చెప్తాను మీకు. ఓకేనా, రైట్. సో the EMF induced in the armature conductors when they cut the magnetic field lines, అంతేనా కదా. అర్థమైందా పాయింట్. EMF is induced in the armature conductors. EMF ఎలా ఇండ్యూస్ అవుతుంది when the flux cuts the conductors, అదే చెప్పా ఇక్కడ. So there is an axis along the armature conductors move parallel to the flux lines and they do not cut the magnetic flux lines when it plays, అంటే nothing but the magnetic neutral axis. magnetically neutral axis ఏంటంటే so it is runs along with armature conductors and also known as brushes అని చెప్తాం, brushes తో మూవ్ అవుతుంది. బట్ GNA అంటే geometrically neutral axis అంటే it is fixed at here in this position, ఈ పొజిషన్ అంటే బ్రషెస్ అన్నమాట. బ్రషెస్ ఉంటాయి ఇక్కడ, ఈ బ్రషెస్ యాక్సిస్ లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. రైట్. MNA ఏమనేది అంటే మ్యాగ్నెటికల్ న్యూట్రల్ యాక్సిస్ అంటే సో నువ్వు ఆర్మేచర్ కండక్టర్స్ రొటేట్ చేస్తావా లేదా, ఏ సార్ అది ఎందుకు రొటేట్ అవుతుంది, ఆర్మేచర్ కండక్టర్స్ రొటేట్ అవుతుందంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. మళ్ళీ పెట్టుకోకండి కాన్సెప్ట్ ని. ఫ్లక్స్ కాన్స్టెంట్ గా పాస్ అవుతూ ఉంటది. మనం ఈ జనరేటర్ అంటే ఏంటి, ఇన్పుట్ ఏంటమ్మా మెకానికల్, అవుట్పుట్ ఏంటమ్మా ఎలక్ట్రికల్. ఇన్పుట్ మెకానికల్ అంటే నువ్వేం చేస్తున్నావు, రొటేట్ చేయాలి. మెకానికల్ అంటే ఏంటి, రొటేట్ చేయాలి. ఎవరు రొటేట్ చేస్తావు, ఆర్మేచర్ కండక్టర్స్ రొటేట్ చేస్తావు ఇక్కడ. సో ఈ ఆర్మేచర్ కండక్టర్ రొటేట్ అయ్యే కొద్దీ MNA యాక్సిస్ అనేది రొటేట్ అవుతుంది. బట్ GNA ఇట్ ఈస్ వెరీ ఫిక్స్డ్. ఓకేనా, దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఇక్కడ నేను చెప్పే పాయింట్. ఓకే, సో ఇది నేను చెప్పే పాయింట్. రైట్, కమింగ్ టు నౌ వెన్ ఏ DC మిషన్ ఈజ్ రన్నింగ్, అంటే ప్రీవియస్ కండిషన్ DC మిషన్ రన్ చేయదా. ఓకేనా, నో లోడ్ కండిషన్ తీసుకున్నాను, బట్ ప్రెసెంట్ రన్నింగ్ కండిషన్ తీసుకొస్తున్నాను. బోత్ ద ఫ్లక్స్ డ్యూ టు ఆర్మేచర్ కండక్టర్స్ అండ్ ఫ్లక్స్ డ్యూ టు మెయిన్ ఫ్లక్స్ ఫీల్డ్ వైండింగ్ will be present at a time, రెండు ఒకేసారి వస్తాయి మనకి అవునా. the armature flux superimposed with main flux hence disturbs the main field flux. మెయిన్ ఫ్లక్స్ అనేది మనకి ఇంపార్టెంట్, ఎందుకండి మెయిన్ ఫ్లక్స్ అనేది మనకి EMF ఇండ్యూస్ చేస్తుంది. సో this effect is called armature reaction and DC emissions అని చెప్తున్నాడు. ఓకేనా, సో due to this effect ఏంటంటే there are two so under this condition the armature reaction produces the following two effects. First one is demagnetization effect, second one is cross magnetization effect. Demagnetization వల్ల ఏమవుతుందంటే వీకెన్ ద ఫ్లక్స్, మెయిన్ ఫ్లక్స్ ఏమైతే వీక్ అయిపోయింది. క్రాస్ మ్యాగ్నటైజేషన్ వల్ల ఏమైతే డిస్టార్ట్ అయిపోయింది. టోటల్ కాన్సెప్ట్ ఈజ్ ఓన్లీ, నేను చెప్పే కాన్సెప్ట్ యాక్చువల్ కాన్స్టెంట్ గా ఉండాలి. బట్ ద క్యారెక్టరిస్టిక్స్ లైక్ దిస్. ఈ డ్రాప్ చూసావా, ఈ డ్రాప్ బికాస్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్. ఈ డ్రాప్ లోనే మనకి టూ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ demagnetization, second one is cross magnetization. Due to demagnetization main flux weak అయిపోయింది and cross magnetization వల్ల ఏమైందంటే సో the main flux distorts అంటే ఏంటి, సో అంటే డిసపియర్ అన్నట్టుగా. ఓకేనా, డిసపియర్ కొంచెం డిసపియర్ అయిపోయింది అన్నట్టు మీనింగ్. ఓకే, ఓకే these two effects we are going to discuss in this class. ఓకే, ఈ ప్రోగ్రామ్ చెప్పిన క్లాస్ ఓకేనా, ప్రీవియస్ చెప్పింది. రైట్, వచ్చిన డయాగ్రామ్ చూపిస్తాను, ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. దిస్ ఇస్ ద టోటల్ కాన్సెప్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్. ఐ విల్ టెల్ యూ నీట్లీ. జాగ్రత్తగా చూడము, ఒక 15 minutes కాన్సెప్ట్. బి కాన్సన్ట్రేట్. సారీ,
This is the main concept of armature reaction. So to understand the concept of armature reaction, నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, కన్సిడర్ ఏ 2-pole DC generator. 2-pole DC generator meaning ఏంటమ్మా, this is one pole and this is second pole. Okay, ఓకేనా, ఈ పోల్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ అని చెప్పాడు, సింపుల్ గా చెప్పాడు. ఓకేనా, 2-pole DC generator తీసుకున్నాడు. ఓకేనా, and 2 brushes. This is the black mark చూసారు కదా, this is the black mark, nothing but brushes అన్నమాట. సో ద యాక్సిస్ ఆఫ్ దిస్ యాక్సిస్ ఏంటంటే GNA అంటే జియోమెట్రిక్ న్యూట్రల్ యాక్సిస్ అని చెప్పాడు. సో MNA అనేది చెప్తాను మీకు. ఓకేనా, MNA ఈజ్ నథింగ్ బట్ విచ్ రొటేట్స్ యాజ్ ఆర్మేచర్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఆర్మేచర్ కండక్టర్స్ అన్నమాట. ఓకేనా, MNA అంటే మ్యాగ్నెటిక్ న్యూట్రల్ యాక్సిస్ ఏంటంటే, మ్యాగ్నెటికల్ న్యూట్రల్ యాక్సిస్ అంటే మ్యాగ్నెట్ ఎలా రొటేట్ అయితే అలా రొటేట్ అయితే, అంటే మ్యాగ్నెట్ అంటే ఏంటి ఇక్కడ, ఆర్మేచర్ కండక్టర్స్ అన్నమాట, సింపుల్ గా చెప్పాలంటే. ఓకేనా, రైట్. సో ఫర్ సింప్లిసిటీ జస్ట్ ఏం చేస్తుంటే, వీ హ్యావ్ టు అజ్యూమ్ దట్ ద బ్రషెస్ ఆర్ టచెస్ ద ఆర్మేచర్ కండక్టర్ టచ్ అయిందని చెప్తున్నాను. జస్ట్ వర్క్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకేనా, సో డైరెక్ట్లీ. ఓకేనా, ఆల్దో ద టచ్ ఆర్మేచర్ కండక్టర్స్ ఇన్ ప్రాక్టీస్. ఓకే, రైట్. సో అజ్యూమింగ్ దట్ ద జనరేటర్ ఈజ్ నాట్ డ్రైవింగ్ ఎనీ లోడ్ అంటే ఏంటమ్మా, నేను ఫస్ట్ కండిషన్ ఏం తీసుకుంటానంటే, ఆర్మేచర్ లో మనకి ఏంటంటే ఏ లోడ్ కనెక్ట్ చేయలేదని చెప్పాడు. లోడ్ కనెక్ట్ చేయకపోతే ఏమైంది, ఈ ఆర్మేచర్ లో కండక్టర్స్ ఉన్నాయి చూసావా, దాంట్లో కరెంట్ పాస్ అవ్వదు. అదే ప్రీవియస్ చెప్పిన పాయింట్ ఇది కూడా. ఓకేనా, మళ్ళీ చెప్తున్నాను, అంతే లేదు. ఓకేనా, సో అప్పుడు ఏమైంది, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి సమ్ ఫ్లక్స్ పాస్ అవుతా ఉంటుంది. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ మెయిన్ ఫ్లక్స్. ఓకేనా, దట్ ఈస్ కాల్డ్ మెయిన్ ఫ్లక్స్. This flux distributed symmetrically. This flux distributed symmetrical గా డిస్ట్రిబ్యూట్ అయింది. అవునా కదా, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి ఏదైనా ప్రాబ్లం అయిందమ్మా, ఫ్లక్స్ నీట్ గా. ఓకేనా, ఆ ఫ్లక్స్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ వెరీ సిమెట్రికల్. సో దట్ ఈస్ కాల్డ్ అంటే సమ్ పోలార్ యాక్సిస్ అని చెప్తాడు. ఆ పోలార్ యాక్సిస్ ఫ్రమ్ నార్త్ పోల్ టు సౌత్ పోల్. ఓకేనా, రైట్. సో హియర్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అమ్మా. నేను ఇక్కడ ఏంటంటే నో EMF ఇండ్యూస్ ఇన్ ద కండక్టర్స్. అవునా కదా, ఇక్కడ ఏంటంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వట్లా. ఎందుకు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వట్లేదు, నేను నో ఈఎంఎఫ్ ఇండ్యూస్ ఇన్ ద కండక్టర్స్ అయినప్పుడు ఏమైందంటే, MNA అంటే మ్యాగ్నెటికల్ న్యూట్రల్ యాక్సిస్ అండ్ GNA బోత్ ఆర్ ఇన్ సేమ్ యాక్సిస్, దట్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద దిస్ పోలార్ యాక్సిస్. ఈ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ ఉన్నాయి. అవునా కాదు, ఇదిగోండి ఈ యాక్సిస్ ఏందమ్మా, పర్పెండిక్యులర్ కదా ఈ యాక్సిస్ కి. అవునా కదా, ఈ ఫ్లక్స్ ఏంటో మెయిన్ ఫ్లక్స్ ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. ఈ MNA అండ్ GNA ఆర్ బోత్ ఆర్ కోఇన్సైడ్ ఇన్ దిస్ వే. ఎందుకంటే దేర్ ఇస్ నో EMF ఇస్ ఇండ్యూస్డ్ ఇన్ ద కండక్టర్స్. ఎందుకంటే ఇక్కడ కండక్టర్స్ నేను ప్లేస్ చేశానా, చూసావా, లేదు ఇక్కడ. ఓకేనా, ఫస్ట్ పాయింట్. నేను ఇది ఏంటంటే అప్పుడు ఏమైందంటే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ OFM, ద వెక్టార్ ఈస్ నథింగ్ బట్ OFM. O to FM అంటే మీనింగ్ ఏంటమ్మా, ఇక్కడ మెయిన్ ఫ్లక్స్ డైరెక్షన్ ఏంటంటే O to FM ఫ్లో అవుతుందని చెప్పండి, అంతే. ఓకేనా, రైట్. సెకండ్ కండిషన్ చూడండి జాగ్రత్తగా. If you have any doubts, just raise your hands. Okay, at that point. Okay, సో సెకండ్ కండిషన్ ఏంటంటే, సింపుల్ గా నేను ఈ మెయిన్ యాక్సిస్ ని తీసుకోవట్లా, ఓన్లీ ఆర్మేచర్ లో కరెంట్ ఫ్లో అవుతుంది. ఆర్మేచర్ కరెంట్ ఫ్లో అవడం వల్ల సమ్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ డైరెక్షన్ మెన్షన్ చేశాను. సింపుల్. మీరు థంబ్ రూల్ ఐడియా ఉందమ్మా, థంబ్ రూల్. ఓకేనా, ఒకసారి అందరూ హ్యాండ్స్ అంటే ఫోల్డ్ చేయండి. నేను ఒకసారి జస్ట్ మినిట్, ఒకసారి హ్యాండ్ తీసుకున్నారు కదా, ఇలా ఫోల్డ్ చేయండి అమ్మ అందరూ. ఇది తెలుసు కదా, థంబ్ రూల్ అంటే తెలుసు కదా మీకు. ఓకేనా, ఇది దిస్ ఇస్ వన్ థంబ్ రూల్. ఓకేనా, థంబ్ రిమైనింగ్ ఫింగర్స్ ఫోల్డ్ చేయండి. ఓకేనా, సో అక్కడ ప్లస్ ఉంది కదా, ప్లస్ అంటే టువార్డ్స్ ద ఇన్సైడ్, అంటే టువార్డ్స్ మీ ల్యాప్టాప్ సిస్టమ్ వైపు పెట్టండి ఆర్ ఫోన్ వైపు పెట్టండి. అప్పుడు డైరెక్షన్ ఆఫ్ ఫ్లక్స్ ఏ డైరెక్షన్ ఉంటుందో చెప్పండి ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ మీరు ఆ ప్లస్. ఓకేనా, సింపుల్ గా మీకు అర్థమైందో లేదో. ఓకేనా, థంబ్ ఏమో టువార్డ్స్ సిస్టమ్ వైపు పెట్టండి. రిమైనింగ్ ఫింగర్స్ ఏ డైరెక్షన్ లో ఉన్నాయి, అదే డైరెక్షన్ లో ఉన్నాయా లేదా? ఇక్కడ నేను నా ఫ్లక్స్ డ్రా చేశాను కదా, ఇక్కడ ఈ ఫ్లక్స్ ఇలా డ్రా చేశాను చూడండి. ఈ ఫ్లక్స్ ఏ డైరెక్షన్ ఉందమ్మా, కిందకి, అంటే డౌన్ వార్డ్స్ ఉంది. ఓకేనా, సో ఇది ఇలా వస్తుంది మనకి. ఓకేనా, రైట్. నెక్స్ట్ అలాగే అదర్ సైడ్ అంటే పక్కన డాట్ మెన్షన్ చేశాడు ఇక్కడ. డాట్స్, ద కండక్టర్ ప్లేస్ డాట్స్. ఇక్కడ డాట్స్ మెన్షన్ చేసిన మీనింగ్ ఏంటంటే, సో తంబు అవుట్ సైడ్ ఆఫ్ ద, అంటే మీ ఫోన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో తంబు ప్లేస్ చేయండి. రిమైనింగ్ ఫింగర్స్ ఏ డైరెక్షన్ లో ఉన్నాయి, ఈ డైరెక్షన్ లో ఉన్నాయి. అవునా, అప్పుడు చూడండి ఒకసారి ఆ ఫ్లక్స్ ఏ డైరెక్షన్ లో చూడండి, ఇక్కడ సేమ్ అంతే కదా, ఇదిగోండి ఇలా ఫ్లో అవుతుంది. ఓకేనా,
దిస్ ఈస్ అబౌట్ యాక్చువల్గా ద డైరెక్షన్ ఆఫ్ ఆర్మేచర్ తంబురులు అనమాట, డైరెక్షన్ ఆఫ్ ఆర్మేచర్ ఫ్లక్స్. ఓకేనా, ఈ ఆర్మేచర్ ఫ్లక్స్ డైరెక్షన్ ఇలా మెన్షన్ చేశాను నేను ఇక్కడ. ఓకే రైట్. సో ఇప్పుడు నేను నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ ఫ్లక్స్ అండ్ ఆర్మేచర్ ఫ్లక్స్ రెండు కోయిన్సిడ్ అయితే ఏం జరిగింది, అది నా పాయింట్ ఇక్కడ. ఓకేనా రైట్, చూద్దాం ఒకసారి చూడండి జాగ్రత్తగా. సో ఈ కండిషన్ లో చూడమ్మా, ద టూ కేసెస్ ఇక్కడ అంటే ఈ ప్లస్ దగ్గర అండ్ డాట్, అదే ప్లస్ దగ్గర డాట్ దగ్గర మనకి 2 కేసెస్ లో ఫ్లక్స్ డౌన్వర్డ్స్ ఉంది చూడండి ఇక్కడ, ఈ డౌన్వర్డ్స్, అవునా కదా రైట్. 2 డౌన్వర్డ్స్ ఉంది కాబట్టి ద ఫ్లక్స్ డైరెక్షన్ ఆల్సో ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లక్స్ O to FA, ద వెక్టర్ ఆఫ్ దిస్ ఫ్లక్స్ ఏంటంటే O to FA అని చెప్పాను. ద డైరెక్షన్, the magnitude and also direction. Okay, the magnitude and direction of armature flux is in this direction. The magnitude and direction of main flux, this is main flux and this is armature flux. This armature flux, okay na, affects on main flux valla armature reaction cheptanu. Okay na, so the direction of okay na main flux and the magnitude are in this way. This is the vector and this is the vector. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఈ 2 ఫ్లక్సెస్ ని కంబైన్ చేస్తే వచ్చే డయాగ్రమ్ ఇది, థర్డ్ వన్. ఓకేనా, దిస్ ఈస్ ద థర్డ్ వన్ డయాగ్రామ్. సో 2 వెక్టర్స్ అప్పుడు ఏమవుతాయి, ఈ 2 వెక్టర్స్ ద రిజల్టెంట్ ఆఫ్ దీస్ 2 వెక్టర్స్ నథింగ్ బట్ దిస్ వన్. ఇక్కడ డ్రా చేశాను చూద్దాం, చూపిస్తాను మీకు అర్థమైతే. నౌ సింపుల్ ఒక పాయింట్ చెప్తున్నాము. నౌ ద ఫ్లక్స్ త్రూ ద ఆర్మేచర్ ఇస్ నాట్ యూనిఫామ్ అండ్ సిమెట్రికల్. ఎందుకని, the flux gets distorted, ఎందుకంటే due to the interaction between the 2 fluxes, due to the interaction of the 2 fluxes, the resultant flux distributed is changed as shown in figure. చూడండి ఒకసారి ఇక్కడ, అవునా కదా రైట్. సో the flux is crowded or concentrated on tailing pole. ప్రీవియస్ చెప్పాను కదా, టైలింగ్ పోల్ దగ్గర కాన్సన్ట్రేషన్ అయింది, అదే లీడింగ్ పోల్ దగ్గర ఏమైందమ్మా వీక్ అయిపోయింది. టైలింగ్ పోల్ దగ్గర స్ట్రాంగ్ అయితే వీక్, ఇక్కడేమో వీక్ అయితే, అదే నేను పాయింట్ చెప్పాను కదా. ఓకేనా, సో రైట్. ద వెక్టర్స్ క్లియర్ చెప్తాను చూడమ్మా. ద వెక్టర్స్ ఫస్ట్ ఏం చెప్పాను, O to FM అంటే దిస్ ఈజ్ మెయిన్ ఫ్లక్స్ OFM. ఇప్పుడు చూడండి ఇక్కడ చూపించాను OFM. ఓకే, అండ్ సెకండ్ వన్ OFA ఆర్మేచర్ ఫ్లక్స్. దిస్ ఈజ్ ఆర్మేచర్ ఫ్లక్స్ OFA. ఓకేనా, the vector sum of both OFA and FM is nothing but resultant flux F or FR. మీ ఇష్టం, అది FR అన్నా F అన్నా ఒకటే ఇక్కడ. ఓకేనా, the resultant flux is nothing but the vector sum of both one. ఓకేనా, both the vectors is nothing but FR అన్నమాట. ఓకేనా, at this case ఏమవుతుందంటే ఒక చిన్న కాన్సెప్ట్ జాగ్రత్తగా చూడండి. అక్కడ ఏమైందంటే ఇక్కడ GNA చూసారు ఇక్కడ, GNA సేమ్ యాక్సిస్, ఏం చేంజ్ అవ్వాలా. ఓకేనా, డ్యూ టు దట్ ఆర్మేచర్ ఫ్లక్స్ ఆన్ మెయిన్ ఫ్లక్స్ ఏమైందంటే ద MNA అంటే ఏంటి, మ్యాగ్నెటికల్ న్యూట్రల్ యాక్సిస్ అనేది ఏంటమ్మా చేంజ్ అయింది, న్యూగా చేంజ్ అయిపోయింది. ఓకేనా, న్యూ యాక్సిస్ కి వచ్చేసింది ఇక్కడ. సో దిస్ న్యూ యాక్సిస్ నథింగ్ బట్ ద చేంజ్ యాంగిల్ ఈజ్ నథింగ్ బట్ థీటా చేంజ్ అయింది అనుకుందాం. దిస్ ఇస్ థీటా, ఇక్కడ నోట్ చేసాను. దిస్ యాక్చువల్ గా GNA. ఓకేనా, సేమ్ అదే నోట్ చేసాను. దిస్ ఇస్ GNA. The axis is changed to under at an angle theta. So the same, it is nothing but ఏంటంటే FM and FR. The angle between this one is theta only. ఓకేనా, సో డ్యూ టు సార్ ఇది జాగ్రత్త చూడండి సార్, ఇక్కడ మీరు ఏం చేశారంటే MNA చేంజ్ అయింది, కండక్టర్స్ చేంజ్ అవుతాయి అని చెప్పారు, బట్ బ్రషెస్ ఏం చేంజ్ అవ్వాలా. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, బ్రషెస్ చేంజ్ అవ్వకపోతే ఏమైందంటే ఇక్కడ సో కాంపిటేషన్ ప్రాసెస్ విల్ బి టేక్స్ ప్లేస్ అనమాట. అందుకేంటంటే కంపల్సరీగా బ్రషెస్ చేంజ్ అవ్వాలి. కనుక నేను చూసాను, దిస్ ఈస్ న్యూ యాక్సిస్, బ్రషెస్ కంపల్సరీ అనమాట. అందుకని ద బ్రషెస్ యాక్సిస్ ఆర్ చేంజెస్ ఆల్సో. దిస్ ఇస్ కాన్స్టెంట్, ఇది మార్చలేదు నేను అక్కడ GNA. ఓకేనా, సో ఈ ఎఫెక్ట్ వల్ల అండ్ ఈ ఎఫెక్ట్ వల్ల ఏమైందో మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకేనా, సో ఫస్ట్ ఏంటమ్మా ఈ ఎఫెక్ట్ ఏంటి, బ్రషెస్ చేంజ్ చేశాను, బ్రషెస్ కూడా విత్ MNA తో పాటు చేంజ్ అయిపోయింది. చేంజ్ అయినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ the conductors on left of new portion. Okay, left of new portion of MNA. This is the new portion of MNA. Carry currents downwards. అవునా కదా, downwards. And those to the right carry current conductors అన్నమాట. అంటే ఏంటి, the armature MMF is now along with new MNA. ఆర్మేచర్ కండక్టర్స్ న్యూ MNA లోకి వచ్చేసాయి మనకి. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ OFR అని చెప్తారు. సింపుల్ చెప్పాలంటే
దీనికి ఈ డయాగ్రామ్ కి ఈ డయాగ్రామ్ కి ఈ డయాగ్రామ్ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడేమో మనకి ఈ యాక్సిస్ దిస్ ఎంఎన్ఏ చేంజ్ అయినప్పుడు ఏంటంటే న్యూ ఎంఎన్ఏ విత్ రెస్పెక్ట్ టు బ్రషెస్ ఏంటంటే ఇక్కడ ఆపోజిట్ డైరెక్షన్ చూడమ్మా దిస్ ఈజ్ ఎఫ్ఎం అయింది, ఇక్కడేమో ఓఎఫ్డి న్యూ యాక్సెస్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది ఇక్కడ. ఓకే, ఓఎఫ్డి అండ్ ఓఎఫ్సి దిస్ ఇస్ నథింగ్ బట్ ఓఎఫ్ఏనే, బట్ ఏంటంటే ఓఎఫ్సి గా నోట్ చేశాను. అండ్ ద రిజల్టెంట్ ఆఫ్ బోత్ ఏంటంటే ఇక్కడ ఓఎఫ్ఏ నోట్ చేశాను. ఓకేనా. సో విత్ రెస్పెక్ట్ టు బ్రషెస్ ఏమో న్యూట్రల్ యాక్సిస్ జియోమెట్రిక్ న్యూట్రల్ యాక్సిస్ ఉన్నప్పుడేమో ఇలా వస్తుంది మనకి. విత్ రెస్పెక్ట్ టు ఎంఎన్ఏతో బ్రషెస్ చేంజ్ అయితేనేమో దిస్ ఇస్ ద యాక్సిస్ అనమాట. ఓకేనా. సో అది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడము జాగ్రత్తగా. సో ఇన్ ఆర్డర్ టు అచీవ్ స్పార్క్లెస్ కామ్యుటేషన్ ద బ్రషెస్ షుడ్ లై ఆన్ అలాంగ్ విత్ ఎంఎన్ఏ. ఓకే, అర్థమైందా. సో ఇక్కడ చెప్తుంది చూడండి, ఇన్ ఆర్డర్ టు స్పార్క్లెస్ కామ్యుటేషన్. స్పార్క్లెస్ కామ్యుటేషన్ అంటే ఏంటమ్మా, ఏదైనా సరే మిషన్ రన్ అయ్యేటప్పుడు ఏంటంటే స్పార్క్స్ వచ్చాయనుకోండి ప్రాబ్లమే కదా మనకి, అంటే కాంపిటీషన్ జరిగేటప్పుడు. సో అందుకని ఏంటంటే ఇన్ ఆర్డర్ టు అచీవ్ స్పార్క్లెస్ కామ్యుటేషన్ ద బ్రషెస్ మస్ట్ లై అలాంగ్ విత్ ఎంఎన్ఏ. అందుకని ఏంటంటే ఇక్కడ ఈ బ్రషెస్ అనేవి ఏంటంటే అలాంగ్ విత్ ఎంఎన్ఏ ఉండాలి, నాట్ లైక్ దిస్. ఓకేనా, ఈ డైరెక్షన్ ఇలా ఉండకూడదు. ఓకేనా, దట్స్ వై ఐ పుట్ హియర్ దిస్ ఇస్. ఓకే, రైట్. సో కాన్సిక్వెంట్లీ ద బ్రషెస్ ఆర్ షిఫ్టెడ్ త్రూ అన్ యాంగిల్ థీటా. ఓకేనా, దాని థీటా రొటేట్ అయింది కదా. సో మస్ట్ లై ఆన్ ద న్యూ ఎంఎన్ఏ. న్యూ ఎంఎన్ఏ మీద ఉంచుంది బ్రషెస్ కూడా. ఓకేనా, ఈ బ్రషెస్ కూడా ఇది దిస్ ఇస్ ద బ్రషెస్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఏంది యాక్చువల్గా సేమ్ డ్యూ టు ద బ్రష్ షిఫ్ట్ the MMF FA of FA, this is FA. Okay na, FA of the armature is also rotated through an angle, same angle, previous angle rotate అని చూస్తారా, సేమ్ అదే యాంగిల్ రొటేట్ అవుతుంది ఇక్కడ. ఓకేనా. సో ఇట్ ఈస్ జస్ట్ బికాస్ ఆఫ్ సమ్ కండక్టర్స్ విచ్ వర్ ఎర్లియర్ ఇన్ ద అండర్ నార్త్ పోల్. నార్త్ పోల్ లో ప్రీవియస్ ఉంది చూసారా, ఆ నార్త్ పోల్ ఈ సౌత్ పోల్ కి వస్తే సౌత్ పోల్ నార్త్ పోల్ వస్తాయి. ఎందుకంటే రొటేషన్ అయింది కదా ఇక్కడ, కండక్టర్స్ రొటేట్ అయినాయి. ప్రీవియస్ ఈ కండక్టర్స్ అన్ని ఎలా ఉన్నాయి, నార్త్ పోల్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు ఏంటి, ఇవన్నీ సౌత్ పోల్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు ఏమైనా నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ షిఫ్ట్ అవుతున్నాయి, సౌత్ పోల్ నార్త్ పోల్ షిఫ్ట్ అవుతున్నాయి. అది వాడు చెప్పే పాయింట్. సో ఇట్ in order because some of the conductors which were earlier under north pole now come under south pole and vice versa. So the result is that armature MMF FA is no longer be vertically downwards but the rotate in the direction of the and at angle theta. The symbol నేను చెప్పిన పాయింట్ ఇదంతా. ఓకేనా, రైట్. సో మెయిన్ గా ఇక్కడ ఏంటంటే 2 పాయింట్స్ అమ్మా. సో ఎందుకు ఇదంతా జరిగిందని చెప్పడానికి 2 పాయింట్స్ ఇక్కడ. సో అదేంటంటే ఫస్ట్, the component FD is in the direct opposite to the MMF OFM due to the main poles. FD, this is the FD and this is FM main. This is main flux and FDM opposite direction of flow అవుతుందని చెప్తున్నాడు. So it is called, it has the demagnetization effect of the main flux. అదే చెప్తున్నాను మీకు. ఓకేనా, 2 ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎఫెక్ట్ ఏంటమ్మా డీమాగ్నటైజేషన్, సెకండ్ ఎఫెక్ట్ ఏంటమ్మా క్రాస్ మ్యాగ్నటైజేషన్. డీమాగ్నటైజేషన్ అంటే ఏంటి, మెయిన్ ఫ్లక్స్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. ఇక్కడ FD OFT is ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ ద OFM. అవునా కాదు, ఇదిగోండి ఇదేమో ఈ డైరెక్షన్, ఇదేమో ఆ డైరెక్షన్ కాబట్టి. సో డ్యూ టు దట్, ఓకేనా, so due to that the component FD is direct opposite to that of OFM to the main flux. That is nothing but demagnetization effect. Okay na, for this reason demagnetization వల్ల ఏమైందమ్మా weaken the main flux అన్నమాట. Okay na. Next, second one, the component FC is right angle to the MMF OFM. Nothing but OFM. ఇక్కడ చూసారా OFM కి ఏంటంటే రైట్ యాంగిల్స్ ఉంది FC. ఓకేనా. సో దట్స్ వై ఈ ఎఫెక్ట్ ఏమంటాం అంటే క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ అంటారు. దిస్ ఈస్ కాల్డ్ ఏంటంటే క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ విచ్ డిస్ట్రాయ్స్ ద ఆర్మేచర్, నథింగ్ బట్ డిస్ట్రాయ్స్ ద మెయిన్ ఫ్లక్స్ అనమాట. సో ఈ కాంపోనెంట్ ఏమంటారంటే డిస్ట్రాయింగ్ కాంపోనెంట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్ అని చెప్తాడు. ఓకే, దిస్ ఈస్ అబౌట్ సమ్ సార్ట్ ఆఫ్ ఆర్మేచర్ రియాక్షన్. ఓకేనా. కన్క్లూజన్ నేను జస్ట్ ఏంటంటే చూడండి ఒకసారి, I will discuss in the here only. With brushes located at theta equals 0 and no EMF induced అయినప్పుడు, అంటే there is no demagnetization component of reaction లేనప్పుడు ఏమైందంటే, so there is no problem. అంటే ఏంటి, there is only cross magnetization effect మాత్రమే ఉంటుంది.
అలాగే క్రాస్ మ్యాగ్నటైజేషన్ డిమాగ్నటైజేషన్ రెండు ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏమైంది, విత్ ద బ్రషెస్ షిఫ్టెడ్ ఫ్రమ్ జిఎన్ఏ, బ్రషెస్ షిఫ్ట్ అయితే కంపల్సరీగా ఆర్మేచర్ రియాక్షన్ విల్ హ్యావ్ బోత్ డిమాగ్నటైజేషన్ అండ్ డిస్ట్రాక్షన్ ఎఫెక్ట్స్ రెండు వస్తాయి మనకి. ఓకేనా, అది ఇక్కడ చెప్పే పాయింట్. సో ద డిమాగ్నటైజేషన్ కాంపోనెంట్ ఏమో వీకెండ్ ద మెయిన్ ఫ్లక్స్, ద and also on the other hand the destroys the component of armature reaction. Okay, right? And second one ఏంటంటే the demagnetization effect leads the reducing generated voltage also. Demagnetization effect ఏం చేస్తుంది అంటే మెయిన్ జనరేట్ వోల్టేజ్ చూసారా, దాన్ని కూడా రెడ్యూస్ చేస్తుంది అని చెప్తున్నాడు. వైల్ క్రాస్ మ్యాగ్నటైజేషన్ ఎఫెక్ట్ లీడ్స్ ద స్పార్కింగ్ ఎట్ ద బ్రషెస్. క్రాస్ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఏం చేస్తుంది, లీడ్స్ టు స్పార్కింగ్ ఎట్ ద బ్రషెస్ దగ్గర స్పార్క్ రావడానికి మేబీ ఛాన్సెస్ అనమాట ఈ టూ ఎఫెక్ట్స్ వల్ల. ఈ టూ ఎఫెక్ట్స్ ని మనం ఏంటంటే రిడ్యూస్ చేయాలి కాబట్టి సమ్ ప్రికాషన్స్ తీసుకుంటాడు. ఓకేనా, విల్ డిస్కస్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకేనా, డిమాగ్నటైజేషన్, క్రాస్ మ్యాగ్నటైజేషన్ కండక్టర్స్. ఓకే రైట్, సింపుల్ అమ్మా, ఒకసారి చూడండి, అర్థం కాకపోతే ఐ విల్ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ ఆల్సో. ఓకే, anybody have doubts, please ask me. Right, okay. Okay, right, okay, all of you, bye.